హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఏపీలో ఉచిత బస్సు మహిళలకు ఉత్తదే అని చెప్పేసి ఇప్పుడు విమర్శలు టీడీపీ కూటమి గవర్నమెంట్ మీద వస్తున్నాయి సార్. అంటే అసెంబ్లీలో మొన్న మంత్రి మాట్లాడుతూ వాళ్ళ విధానం ఏంటో తెలియజేస్తారు. ఈ మహిళల బస్సుకు సంబంధించి ఓన్లీ ఇది జిల్లాల వరకే పరిమితం, జిల్లాలు దాటి వెళ్ళడానికి వీలు లేదు అంటూ కండిషన్స్ అయితే పెట్టారు. మరి ఎలక్షన్స్ కంటే ముందు చెప్పలేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు వైసీపీ నుంచి ఇటు షర్మిల కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేశారు సార్. మరి ఉచిత బస్సు విధానం పైన వాళ్ళు చెప్పారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? సూపర్ 6 పథకాలు ఈ కూటమి అనౌన్స్ చేసింది. బాబు గ్యారంటీ భవిష్యత్తుకు షూరిటీ అనే పేరుతో సూపర్ 6. అందులో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇస్తాము, లేదంటే 3,000 రూపాయలు పర్ మంత్ ఇస్తామని ఒకటి. రెండవది, ప్రతి ఇంట్లో ప్రతి విద్యార్థి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని సంవత్సరానికి ఒకటి. మూడవది, ప్రతి రైతుకు 20,000 ఇస్తాం అనేది ఒకటి. నాలుగవది, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామనేది. ఐదవది, ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1,500 పర్ మంత్ ఇస్తామని. ఆరవది, మహిళలకు ఉచిత బస్సు. ఇది వాళ్ళు ఇచ్చిన హామీలు. ఈ హామీల్లో ఇప్పటి వరకు ఏది కూడా అమలు అవ్వట్లేదు. గ్యాసు ఇస్తామని చెప్పారు కానీ అది కూడా సక్రమంగా అమలు అవ్వట్లేదని విమర్శలు వస్తున్నాయి. మిగతావి అయితే 20 లక్షల ఉద్యోగాలు లేదు, 3,000 డబ్బులు ఇవ్వట్లేదు, ప్రతి విద్యార్థికి అనేది లేదు, ఒక విద్యార్థికి అని కండిషన్ పెట్టారు. అది కూడా ఈ సంవత్సరం అయితే ఇంకా లేదు, మే నుంచి అంటున్నారు. ఇక రైతుది కూడా ఈ సంవత్సరం లేనట్టే. మహిళకు లేదు, 1,500 లేదు. ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు గురించి కూడా సంక్రాంతికి అన్నారు, దానికి ముందు ఇంకేదన్నారు, మళ్ళీ ఉగాది అన్నారు, ఇలాగా వెళ్ళిపోతూనే ఉంది. దాని మీద అధ్యయనం కోసం కర్ణాటక అన్నారు, ఇక్కడ తమిళనాడు అన్నారు, ఇలాగా గడిచిపోయింది. ఇప్పటివరకు అయితే ఉచిత బస్సు గురించి ఏమీ లేదు. అసెంబ్లీలో ప్రశ్న అడిగినప్పుడు ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సుధారాణి ఏం చెప్పిందంటే, మేము ఉచిత బస్సు అయితే ఉంటుంది, కాకపోతే రాష్ట్రం అంతా ఉచిత బస్సు ఉండదు, ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉంటుంది. ఒక జిల్లా నుంచి పక్క జిల్లాలకు వెళ్తే డబ్బులు పే చేయాలని చెప్పారు. ఈ ఫిట్టింగ్ ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు? ఉచిత బస్సు అని ఎక్కడ చూసినా వేశారు. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఒక 2 వీడియోల్ని తెలుగుదేశం పాపులరైజ్ చేస్తుంది. చంద్రబాబు మాట్లాడాడు, మీరు ఈ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది మాట్లాడింది ఒక వీడియో. లోకేష్ కూడా జిల్లా లోపల ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు తిరగచ్చు అని పెట్టింది. ఈ 2 మాత్రం పెడుతున్నారు. దానికి వైసీపీ వాళ్ళు మొత్తం మీకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పిన చంద్రబాబు వీడియోలు, పవన్ కళ్యాణ్ వీడియోలు, లోకేష్ వీడియోలు వాళ్ళు పెడుతున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా ఇది మోసం అని చెప్పచ్చు. మనకి ఫైన్ ప్రింట్ అంటాం కదా, కింద కండిషన్ సప్లై అని చిన్న అక్షరాలతో పెడతారు. అదేంటంటే మోసం చేయడం. ఇది 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 ఇస్తామని చెప్తారు, 40% డిస్కౌంట్ అవన్నీ చెప్తారు, కింద కండిషన్ సప్లై అంటాడు. అంటే ఆ 40% అనేవి 4 మనం షర్ట్లు కొందామంటే ఆ 4 షర్ట్లకు మాత్రం 40% ఉంటుంది అన్నమాట. అంటే వాడు నిన్ను అట్రాక్ట్ చేయడానికి ఆ 4 షర్ట్లు కూడా పనికి మనల్ని ఎవడు కొనే ఉండవు. అట్లా మనల్ని అట్రాక్ట్ చేయడానికి షాప్ ముందు అది పెడతారు, లేదా అప్ టు అనేది చిన్నగా పెడతారు. అప్ టు 50%, 50 అనేది పెద్దగా పెట్టి అప్ టు అంటే 50% వరకు. ఇందాక చెప్పినట్టు అది ఒక షర్ట్కి ఉండొచ్చు 50, మిగతా అన్నిటికీ 10%, 5% ఉంటాయి. ఈ ఏమార్చడానికి చేసే కమర్షియల్ యాడ్స్ లాగానే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే జనాల్ని ఎలా కొత్త పద్ధతిలో ఏమార్చాలి. ఈ ఏమార్చడం అనేది ఎప్పటి నుంచి భారతం నుంచి ఉంది. భారతంలో కూడా ధర్మరాజు అబద్ధం చెప్పకూడదు కాబట్టి కృష్ణుడు ధర్మరాజుకి ఏం చెప్పిస్తాడంటే, అశ్వత్థామ అతహ అని గట్టిగా ఆరోపం అంటాడు, కుంజరహ అని మెల్లగా ఆరోపం అంటాడు. అంటే ద్రోణుడికి వినబడేట్టుగా. అశ్వత్థామ అతహ అంటే ద్రోణుడు ఏమనుకుంటాడు, తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అనుకుంటాడు. యుద్ధం చేస్తున్న వ్యక్తి కొడుకు చనిపోయాడు అన్నప్పుడు ఒక్కసారిగా నిస్సహాయంగా ఫీల్ అవుతాడు కదా, ఆ టైంలో అతన్ని వేసేయడం అన్నమాట. ఇది కృష్ణుడి నీతి. దీన్ని అర్జునుడు మన ధర్మరాజు నిజం చెప్పినట్టు ఉండాలి, అబద్ధం చెప్పాలి. నిజం చెప్పినట్టు ఏంటి, అశ్వత్థామ అతహ అని గట్టిగా చెప్పాడు, అశ్వత్థామ చనిపోయాడు. కుంజరహ అని చిన్నగా. కుంజరహ అంటే అశ్వత్థామని ఏనుగు చనిపోయిందని ఈయన ఉద్దేశం. ఆయనకి ఏమైంది, తన కొడుకు చచ్చిపోయాడు. 2 పేర్లు అశ్వత్థామే, కొడుకు పేరు ఏనుగు పేరు. అలాగే అప్పుడే ఈ టెక్నిక్ వాడారనమాట, ఏమార్చే టెక్నిక్ భారతంలో. సో అలాగా ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రజల్ని ఏమార్చే టెక్నిక్ని అమలు చేస్తుందని ఉచిత బస్సు విషయంలో మనం చెప్పచ్చు. ఫస్ట్ ఉచిత బస్సు అనడం, ఆ ఉచిత బస్సుకు మళ్ళీ కండిషన్ సప్లై అని చెప్పడం, అలా ప్రతి పథకానికి కండిషన్ సప్లై. ఇది క్లియర్గా ప్రజలు పదే మోసపోతున్నారు.
ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు హామీలు ఇచ్చి నెరవేర్చని పరిస్థితి ఉంది. జగన్ హామీలు ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ కూడా ఉద్యోగాలు అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది జరగలేదు. తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు, అది జరగలేదు. దాంట్లో మళ్ళీ దశల వారీ అన్నాడు, పోనీ దశల వారీ అన్నా ఏమన్నా జరిగిందా? ఏమి లేదు. అలాగా ప్రతి ప్రభుత్వం, ఎక్కడైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా అంతే. ఎందుకంటే ప్రజల్ని ఎలా ఏమార్చాలనేది సైకలాజికల్ స్టడీలు చేసి వీళ్ళని ఎట్లా బిహేవియరల్ ఎకనామిక్స్ అంటారు. బిహేవియరల్ ఎకనామిక్స్లో హ్యూమన్ బిహేవియర్ని అర్థం చేసుకొని హ్యూమన్ బిహేవియర్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలనేది బిహేవియరల్ ఎకనామిక్స్ చెప్పిస్తుంది కన్జ్యూమరిజంకి. కన్జ్యూమరిజం అంతా కూడా డిసెప్షన్ మీదనే ఆధారపడి ఉంటుంది. మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు అంతా కూడా మనల్ని మోసం ఎలా చేయాలనేది వాళ్ళు స్టడీ చేసి ఈ హ్యూమన్ బీయింగ్ నేచర్ని, బిహేవియర్ని అర్థం చేసుకొని ఈ బిహేవియర్ని ఎట్లా మ్యానిపులేట్ చేయాలి అనేది అదొక పెద్ద సైన్స్ అనమాట. బిహేవియరల్ ఎకనామిక్స్ అంతా చెప్పేదంతా అదే. సో దాన్ని ఇప్పుడు చంద్రబాబు కూడా అదే అప్లై చేశాడు. ఒకటి, వీళ్ళకి లేనిపోని ఆశలు కల్పించడం, జగన్ ఇంత ఇస్తుంటే నేను ఇంత ఇస్తానని చెప్పడం ఒకటి. రెండవది దాని ఏమంటారు, లాస్ అవర్షన్ అంటారు. ఎప్పుడైనా నీకు ఇంకొక గంట చేస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్పడం, నువ్వు గంట చేయకపోతే 1000 రూపాయలు కట్ చేస్తానని చెప్పడం. నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావు? 1000 రూపాయలు ఇస్తానన్న దానికంటే కట్ చేస్తానన్న దానికి ఎక్కువ. అంటే లాస్ అవ్వడాన్ని మనుషులు ఇష్టపడరు, ఆదాయం వస్తుందనే కంటే. అందుకని లాస్ అవర్షన్ అని ఈ బిహేవియరల్ ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు ఏం చేశాడంటే, జగన్ మీ ల్యాండ్స్ ఆక్యుపై చేసుకుంటాడు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దుర్మార్గంని ఒకటి భయంకరంగా ప్రచారం చేశాడు. దీన్ని ప్రశాంత్ కిషోర్ ఈ ఐడియా ఇచ్చాడని చెప్తున్నారు. 20 కోట్లు తీసుకొని ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి ఐడియాలు చంద్రబాబుకి ఇచ్చాడు. అంటే జనాల్ని ఎలా మోసం చేయాలి, డిసీవ్ చేయాలి అని ఒక డిసెప్టివ్ పాలిటిక్స్ని అన్ని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్నాయి ఇవాళ. అది చంద్రబాబు కూడా చేశాడు. ఎఫెక్టివ్గా చేయగలడు చంద్రబాబు. ఎందుకంటే ఆయనకి మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, అలా ఆయనకి ఎక్స్పీరియన్స్ కానీ సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. సో పక్కన పైగా ఇంతకుముందులాగా చంద్రబాబు మళ్ళీ అబద్ధాలు చెప్తాడేమో అని ప్రజలు అనుకుంటారు కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ దించారు. పవన్ కళ్యాణ్ నాది గ్యారంటీ, నేను దగ్గరుండి చేస్తాను. ఇప్పుడు ఏ పథకాన్ని గురించి పవన్ కళ్యాణ్ ఆయనకి నోరు ఉందా లేదా కూడా తెలియదు అనమాట. అలా సైలెంట్గా అయిపోయాడు. సో అందుకనే ఇవన్నీ ప్రజలు గమనించకుండా ఉండాలంటే ఎవ్రీ మంత్ ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపడం. ఏదో ప్రతి ఇష్యూని, ఆ రంగయ్య అనే అతను హెల్త్ ఇష్యూ అయిపోయి బాలేక 80 years వయసులో చనిపోతే దాన్ని ఇష్యూ చేస్తున్నారు. అంటే అది పిండి ఇదైపోతే కూడా ఇంకా ఏమన్నా పిండుదామని దాన్నే పిండుతున్నారు. చెరుకు పిప్పిలాగా అయిపోయిన ఇష్యూ అది, దాన్ని మళ్ళీ పిండుతున్నారు అనమాట. అంటే ఎందుకంటే ఏదో ఒక డైవర్షన్ కావాలి. మనం హామీలు ఇట్లా గడిపేసి లాస్ట్ ఇయర్లో ఇచ్చేసి ఫుల్గా మ్యాక్సిమం ఇచ్చేసి డబ్బులు, అప్పుడు మళ్ళీ అమరుద్దాం, అప్పుడు మళ్ళీ బిహేవియరల్ ఎకనామిక్స్ ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది మళ్ళీ ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగుతారు. ఎక్కడెక్కడ వీళ్ళని ఎలా మ్యానిపులేట్ చేసి స్టడీ చేస్తారు. ఇది ఇవాళ జరుగుతుంది. కన్జ్యూమర్స్గా మనం ప్రజలు మోసపోతున్నాం, ఓటర్లుగా సిటిజన్స్గా కూడా మన ప్రభుత్వాలు మనల్ని మోసం చేస్తున్నాయి. అందులో భాగమే ఈ ఉచిత బస్సు. నిజానికి ఉచిత బస్సుకి 350 కోట్లు ఎంత అవుతుంది, దాన్ని కూడా పెట్టడానికి ఏంటని నిన్న షర్మిల కూడా మాట్లాడుతుంది. ప్రజలు కూడా ఇంతే